సో గుడ్ ఈవినింగ్ యూట్యూబ్ మిత్రులందరికీ కూడా ఈరోజు మనం ఒక న్యూ బార్న్ బేబీ అంటే పుడితే ఎంత అయితే చక్కగా అందంగా ఆరోగ్యంగా ప్యూర్గా ఉంటుందో ఎలాంటి కల్మషం లేకుండా సో అలాంటి వెంచర్కి మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పర్మిషన్స్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ టిఎస్ రేరా అప్రూవల్ విత్ ఎల్పి నెంబర్ తోటి ఉంది. లీగాలిటీ వచ్చేసి మనకు 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక 300 పేజీలతోటి మీకు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు మీ యొక్క లింక్ డాక్యుమెంట్లను కూడా మీ ఇంటికి తీసుకొచ్చి అప్పగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ప్లాట్ అంటే ఈ యొక్క వెంచర్ డెవలప్మెంట్ సైట్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు 40 and 30 ఫీట్ సీసీ రోడ్స్ ఇవ్వటం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది, రెవెన్యూ ప్లాంటేషన్ ఉంది. ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంది, వాటర్ ట్యాంక్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 150 నుంచి 166, 200, 400, 600 వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో ఒక 4 to 5 ఇయర్స్లో డబల్ ఆర్ ట్రిపుల్ ఎక్స్పెక్టేషన్ చేసేటువంటి వెంచరు, మంచి అప్రిషియేషన్ వచ్చే వెంచరు, ఫ్యూచర్లో మరో కోకాపేట అయ్యే వెంచరు. ఎందుకంటే ఇక్కడ మనకి నియర్ బై 12 ఎగ్జిట్ నెంబర్ 12 దిగగానే మనకు బొంగళూరు జంక్షన్ తర్వాత వచ్చే విలేజ్ మంగళపల్లి విలేజ్. అక్కడ ఇప్పుడు మనం ఒక 70 నుంచి 80 గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ చూసుకుంటూ వచ్చాము మనము. ఇక్కడ ఏమంటే చుట్టూ కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. శ్రీనిధి అని, సివిఆర్ అని, భరత్ కాలేజ్ అని, గురునానక్ కాలేజ్ అని, ఇవన్నిటికి కూడా మంగళపల్లి ఇప్పుడు మెయిన్ జంక్షన్ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ మంచి రెసిడెన్షియల్ జోన్ అవ్వబోతుంది. సో ఇటు వచ్చేసి మనకి నా రైట్ సైడ్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్లో మనకి ఫాక్స్కాన్, కేన్స్ కంపెనీ అండ్ టీసీఎస్ ఆదిబట్ల మనకు నియర్ బై ఉంది. నెక్స్ట్ అది దాటిన తర్వాత మనకు 22 కిలోమీటర్స్లో వితిన్ 30 minutes జర్నీలో మనకు ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం జరిగింది. ఎక్కడైతే మనకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అక్కడ ఈజీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి వెంచరు, చక్కటి వెంచరు, మంచి కంపెనీ, మంచి లీగాలిటీ ఉంది. ఇంకొకటి మనకి లోన్ ఫెసిలిటీ కూడా 70% మనకు లోన్ వస్తుంది. మీరు మిగతాది మనం ఒక 150కి వేసుకుంటే మనం ఒక 36 lakhs అనుకుంటే అందులో మీరు ఒక 10 to 12 lakhs కడితే మిగతాదంతా కూడా మనకు లోన్ నుంచి అప్రూవల్ అవుతుంది. మనం నెమ్మదిగా ఈఎంఐలు కట్టుకోవచ్చు. మీ ఈఎంఐ అయిపోయేసరికి కంపల్సరీ ట్రిపుల్ ఎక్స్పెక్టేషన్